నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజహితం గత 2 నెలల నుంచి ఎండలు 47 డిగ్రీస్ దాటింది ఎటు చూసినా కానీ పక్షులైతేనేమి మనుషులైతేనేమి అన్ని జీవరాశులందరూ కూడా వాటర్ తాగటానికి నీరు అని అల్లలాడిపోయాయి మరి మనుషులైతేనేమి చలివేంద్రాలు నిర్వహించుకొని అక్కడక్కడ దాహం తీర్చుకున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉన్నటువంటి వాటర్ అన్నిటిని కూడా మరి ఒకప్పుడు ఊర్లలో కానీ మరి సిటీలో కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా బోర్ వేస్తే ఒక 100 ఫీట్స్లో వేస్తే ఖచ్చితంగా వాటర్ 60 ఫీట్లకే కానీ వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి 1000 ఫీట్లకు కూడా దాటిపోయింది ఒకవేళ 60 ఫీట్స్ కానీ 100 ఫీట్స్కి వచ్చినటువంటి వాటరు నోటిలో పోసుకుందామంటేనే ఉప్పుగా మరి ముఖం కూడా కడుక్కోకుండా పాత్రలు కూడా కడగకుండా వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అయిపోయినటువంటి వాటర్ మనం ఇప్పుడు చూడవచ్చు ఒకవేళ ఇదంతా కారణం ఏమైందంటే మనం వాడుతున్నటువంటి మరి కెమికల్స్ సబ్బులైతేనేమి మరి ఏవైతే మరి స్నానానికి ఉపయోగించేటువంటి మరి హెయిర్కి ఉపయోగించేటటువంటి కండిషన్స్ ఇవన్నిటి కూడా విచ్చలవిడిగా వాడటం వల్ల వాటర్ మనం ఏదైతే వాడుతున్నామో ఆ వాటర్ మొత్తం కలుషితం చేసి భూమిలోకి ఇంకడం వల్ల మళ్ళీ అదే వాటర్ బోర్ వేసినప్పుడు 60 ఫీట్ 100 ఫీట్ వేసినప్పుడు వచ్చినటువంటి వాటర్ నోటిలో పోసుకుందామంటేనే పనికి రాకుండా పోతుంది ఇకపోతే 1000 ఫీట్ల నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా అక్కడక్కడ పడుతుంది కొన్ని చోట్ల పడకుండా పోతుంది మరి భూమిలో వాటర్ లేకపోవడం వల్ల మనం ఎన్ని ఫీట్లు వేసినా కూడా మరి వాటర్ రాకపోవడానికి మేజర్ కారణం అవుతుంది మరి వాటర్ భూమి యొక్క భూగర్భ జలాలు పెరగాలంటే మనం చేయవలసినటువంటి అవసరం ఏంటంటే అసలే ఒక 20 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఇప్పటికీ కూడా వర్షాలు చాలా రాను సంవత్సరానికి కూడా తరిగిపోతుంది ఎందుకంటే పెరుగుతున్నటువంటి డిఫారెషన్ మరి చెట్లను నరకడం కానీ మరి వాహనాలు పెరగడం కానీ ఇవన్నిటి సాధనాలు చూసుకున్నట్టయితే వర్షం తగ్గుతుంది మరి వచ్చినటువంటి వర్షపు చుక్కలు కూడా మరి ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి డ్రైనేజీ మనం చేసినటువంటి డ్రైనేజీ వాటర్ చినుకు మొత్తం కూడా మరి ముసిలో కడవడం కానీ డ్రైనేజ్ వాటర్లో ఒక అమృతం లాంటి వర్షపు నీరు ఒడిసి పట్టకుండా మనము డ్రైనేజీలలో వదలటం వల్ల అంత మురికి వాటర్గా అవుతుంది మరి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ జంగిల్ మరి మనం కట్టుకున్నటువంటి ఇండ్లు కూడా పెద్ద హోమ్స్ మరి మల్టీప్లెక్స్లు మరి డూప్లెక్స్లు ఇవన్నీ కట్టడం వల్ల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సీసీ ఏదైతే ఉందో కాంక్రీట్ జంగల్ వల్ల వాటర్ భూమిలోకి ఇనకకుండా అంత వాటర్ ఒక దగ్గరికి చేరి ఆ వాటర్ వరదలాగా వెళ్ళి మళ్ళీ ముసిలో కడుస్తుంది మరి ఇంతమందికి చూసినట్టయితే ప్రతి చోట కూడా ఎక్కడ కూడా భూమి మొత్తం కూడా ఉండటం వల్ల పడ్డటువంటి వర్షపు నీరు అక్కడే ఇనికిపోయి మరి వెంటనే 60 ఫీట్లకో 3 ఫీట్లకో వాటరు 63 ఫీట్లకు 70 ఫీట్లకు ఇట్లా వచ్చిన నీళ్ళు కూడా తాగటానికి ఉపయోగపడేది ఇప్పుడు మరి వాటర్ బాగలేకపోతే అవే వాటర్ని తీసుకొని ఫిల్టర్ చేసి తాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే అప్పటికిప్పటికీ జీవన విధానంలోనూ మనం వాడుతున్నటువంటి అన్నిటిలోనూ చాలా తేడా ఉంది మరి ఎండలు కూడా అప్పుడు ఉపరితల ఆవర్తన ధోరణి వల్ల అప్పుడప్పుడు వర్షాలు వస్తున్నాయి ఆ వర్షపు నీరుని కూడా మనం దాచుకోలేకపోతున్నాం మరి ప్రస్తుతం మన ముందున్నటువంటి సవాల్ ఏంటంటే మరి మన ఇంట్లోనే మరి ఒక ఇంకుడు గుంత తీసుకొని వర్షపు నీరుని మన ఇంట్లోనే దాపెట్టుకున్నట్టయితే తదనుగుణంగా ఎవరింట్లలో వాళ్ళు దాపెట్టినట్టయితే మన ఇంటిలోకి ఒక సంవత్సరం పాటు వచ్చినటువంటి వాటర్ను అలాగే ఆ ఇంకుడు గుంతలో కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ దాపెట్టుకున్నట్టయితే మనం ఎప్పటికైనా వాడవచ్చు ఒక 1000 ఫీట్లకు వేసినటువంటి బోరుకు ఒక దాదాపు ₹1,00,000 కానీ ₹1,50,000 కానీ ఖర్చు పెట్టి మనం బోర్ వేసుకోవడం జరుగుతుంది అలాంటి వచ్చినటువంటి వాటర్ కూడా నోట్లో పోసుకోరాకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇండ్లలో వేసుకున్నాం బోర్లు మరి తక్కువ ఖర్చుతోటి మోటార్ ఏదైతే ఇంటి మీద వచ్చినటువంటి వాటర్ వర్షానికి వచ్చినటువంటి వాటర్ అది బ్రహ్మ పదార్థం లాంటి వాటరు మరి ఆ వాటర్ను ఎక్కడికో నువ్వు పంపించి డ్రైనేజ్ వ్యవస్థలో పంపించి నువ్వు చూడకుండా చేయకుండా చేసేదానికంటే మనం చూస్తుంటే హైదరాబాద్లో ఒక చిన్న వర్షం పడ్డదంటే తార్ రోడ్డు మీ నుంచి సీసీ రోడ్ల మీ నుంచి అన్నీ కూడా ఉన్నటువంటి కాలుష్యాన్ని తీసుకొని ఒక మూలకు జమ అయితే నల్లగా ఉండిపోతుంది మరి అట్లా భూమి మీద కానీ పొర్లిపోకుండా అంటే ఈ సిటీ పరిధిలో అయితే మరి ఎక్కడ కూడా పొర్లకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు తీస్తే అక్కడికి భూమిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళినటువంటి వాటర్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఏదైతే ఉప్పు వాటర్ ఉంటుందో దాని ప్రభావం తగ్గే అవకాశం ఉంది తక్కువ మనం ఖర్చుతోటి ఒక బ్యారెల్ తీసుకొని దాని చుట్టుముట్టు హోల్స్ పెట్టి ముందుగానే అనుకున్నట్టు ఒక 7 ఫీట్లు ఒక గుంత తవ్వి మరి మన హౌస్ మీదకి వెళ్ళి ఒక పైప్ లైన్ వేసుకొని
తవ్వినటువంటి ఏదైతే ఒక 4 ఫీట్స్ వెడల్పు మరి 6 ఫీట్స్ లోతుకి గుంత తీసి అందులో ముందుగా అతనే ఇసుకను ఏదైతే అంటే చన్న ఇసుకే కాకుండా మనం ఆల్రెడీ ఏదైతే జాలి పడతామో ఆ జాలి పట్టినటువంటి ఆ ఇసుకను ముందుగా అతను నింపేసి చుట్టుపక్కల ఇంతమంది కంకర నింపేసి ఆ వాటర్ మొత్తం కూడా మన ఇంట్లోనే కప్పిపడేస్తే అది అలాగే భూమిలోకి మన ఇంటి చుట్టుప్రాంతమే. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా హీట్ అనేది తగ్గిపోయి ఒక తేమ ఏర్పడుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకైతేనేమి మరి మనం తర్వాత రాబోయే తరాలకు కూడా మంచి వాటర్ను అందివ్వగలుగుతాం. ఇప్పటికే మనం ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు ఎక్కడ పోయినా కూడా వాటర్ అడిగితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బస్ స్టాప్లలో అయితేనేమి పల్లెటూర్లలో కూడా వాటర్ కొనుక్కొని తాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడంటే 25 రూపాయలు. మరి ఇంకా రాను జనాభా ఎట్లా పెరుగుతుంది? 130 కోట్ల జనాభా అనుకున్నప్పుడు ఇప్పటికే 150 కోట్లు అనధికారికంగా చెప్పుకోవచ్చు. జనాలు పెరిగిపోతూనే ఉంటారు, ఇలాగ వర్షాలు తగ్గుతూనే ఉంటాయి. రాబోయే రోజులలో మరి తిండి కంటే కూడా వాటర్కే ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు 25 రూపాయలు కనుక టక్కున తీసుకొని ఆ బాటిల్లో తాగి ఇక్కడ పడేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో ఇంకా నీవు ఇప్పుడే మేల్కొని ఈ యొక్క రాబోయేటటువంటి ఈ ముప్పును నువ్వు గ్రహించి ముందుగా అతలనే ఈ పరిణామాలని జరగకుండా చూసినట్టయితే భూమికి మంచిది, భూమి మీద ఉన్న ప్రాణకోటి జీవరాశికి మంచిది, నీకు మంచిది. ఈ చిన్న ఒక మెసేజ్ మా V3 న్యూస్ ఛానల్ తరఫున మీకు చెప్పడం మా యొక్క బాధ్యతగా తీసుకుంటూ, నీరే జీవనాధారం. సమస్త జీవరాశులకు అన్నిటికి కూడా ప్రాణవాయువు తర్వాత నీరు ఉదయం నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఆ నీటితోటే మనం జీవన విధానం నడుస్తుంది. పూర్వకాలం మనం అనుకుంటూ చెప్పినటువంటి మనం ఇష్టపడిన ఏదైతే ఉందో ఆదిమానవుడు ఎక్కడెక్కడ నది ప్రాంతం ఉందో అక్కడక్కడ జీవనం కొనసాగడం జరిగింది. హైదరాబాద్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి మూసీ నది హైదరాబాద్ చుట్టుపరిధిలోనే చూస్తున్నాం మనం. నది అంటే ఇంతకుముందుకు నది, ఇప్పుడు అంతా కూడా మనం వాడినటువంటి మెటీరియల్ మొత్తం అందులోకి వచ్చి మూసీ నది అయింది. ఇంతకుముందుకు జీవనది అది కూడా. అంటే మనం కూడా హైదరాబాద్ ప్రాంతం కూడా నదికి ఆ వైపు ఈ వైపు అంటే ఇక్కడ వాటర్ ఉన్నటువంటి ప్లేస్, నీరు ఉన్నటువంటి ప్లేస్ కనుక ఆ వైపు ఈ వైపు మరి ఉన్నటువంటి ప్రదేశం కనుక జీవనం కొనసాగిస్తున్నాం. నీరు లేకపోతే మనం లేం. కానీ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే ఇంకుడు గుంత తీసినట్టయితే, ఒకవేళ ఇది బ్యారెల్ పద్ధతి, ఇది కాకుండా మీరు ఇంకుడు గుంత తీసుకొని లోపల కంకరాలు నింపి అలాగనైనా భూమిలోకి వినికే విధంగా చేయండి. మీ ఇంట్లో వాటరు వీధిలోకి పొరలకుండా వీధిలోకి వెళ్ళి ఆ ఇంట్లో ఈ ఇంట్లో అన్నీ వెళ్ళి ఒక పక్కన గుంతలాగా ఏర్పడి అందులోనే దోమలు ఈగలు ఇలాంటివన్నీ ఏర్పడి వర్షాకాలంలో మలేరియా కలరా లాంటి వ్యాధులకు మన ఇంటి వాటరే మనకు ప్రమాదంగా జరుగుతుంది. సో మన ఇంకుడు గుంతలో ఉన్నటువంటి వాటర్ మనమే వాడుకుందాం. మన ఇంటి వాటర్ మన ఇంట్లోనే ఇంకో గుంతలోకి వెళ్ళేటట్టు చూసుకుందాం. బాధ్యత మనందరిది. చూసినండి V3 న్యూస్, మీ సురేష్ దండు.